హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, నిరుద్యోగ యువత అందరూ కూడా ఎక్కువగా ఇష్టపడేటువంటి నోటిఫికేషన్లో ముందుండేది బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ అండి. ఎందుకంటే ఈ యొక్క బ్యాంకులో కనుక మీకు ఉద్యోగం వచ్చినట్లయితే మీకు మంచి శాలరీ, అలాగే సొసైటీలో పేరు, గౌరవాలు దక్కుతాయి. సో అందుకని చెప్పేసి ఎక్కువ మంది అభ్యర్థులు ఈ యొక్క బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఇష్టపడుతూ ఉంటారండి. అలాగే దాంతోపాటుగా కష్టపడి ప్రిపేర్ అవుతుంటారు కూడా. మరి అలాంటి అభ్యర్థుల కోసం మనకి ఏకంగా 4 బ్యాంకుల నుంచి నోటిఫికేషన్లు అయితే విడుదలవడం జరిగిందండి ఈ సీజన్లో. సో అభ్యర్థులు అయితే మాత్రం రెడీగా ఉండండి. ఈ 4 నోటిఫికేషన్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఒక్క నోటిఫికేషన్ కనుక మీరు పక్కాగా ప్రిపేర్ అయినా చాలు, ఖచ్చితంగా ఏదో ఒక బ్యాంకులో మాత్రం పక్కాగా మీకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వీడియోలో ఉన్నటువంటి ఏదో ఒక నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క ఫేట్ మారిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్షుణ్ణంగా చూడండి. ఆ తర్వాత మీకు నచ్చినటువంటి బ్యాంక్కి జాబ్ అప్లై చేసుకొని జాబ్ పొందడానికి ప్రయత్నం చేయండి. అలాగే జాబ్ కూడా సంపాదించండి. మరి ఆ నోటిఫికేషన్స్ ఏంటి, నోటిఫికేషన్ తాలూకా అన్ని వివరాలని కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు డైలీ నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే మాత్రం మన సక్సెస్ మంత్ర ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక నోటిఫికేషన్స్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీటిలో మనం మొదటగా చెప్పుకోవాల్సింది IBPS, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల యొక్క రిక్రూట్మెంట్ మొత్తం కూడా ఈ యొక్క IBPS అయితే నిర్వహిస్తుంది. ఇక్కడ మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తారు. మొత్తంగా 647 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ కనుక చూసుకున్నట్లయితే 14,500 నుంచి 25,500 ప్లస్ అలాగే మీకు అలవెన్సెస్ కూడా ఇస్తారండి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేట్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్, BE లేదా బీటెక్ చదివినటువంటి అభ్యర్థులందరూ ఈ యొక్క స్పెషలిస్ట్ ఆఫీసర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వయసు కనుక చూసుకున్నట్లయితే 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి మ్యాక్సిమం అన్ని నోటిఫికేషన్స్ కూడా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అయితే వర్తిస్తాయి. అంటే మనకి OBC క్యాండిడేట్స్కి అయితే అదనంగా 3 ఏళ్ళు, SC ST క్యాండిడేట్స్కి అయితే అదనంగా ఒక 5 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఇక అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే జనరల్, OBC, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి అయితే 850 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుందండి. SC ST PWD క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నట్టయితే కేవలం 175 రూపాయలు ఈ యొక్క IBPS నోటిఫికేషన్ చెల్లిస్తే చాలు. అయితే అభ్యర్థుల యొక్క ఫీజు మొత్తాన్ని కూడా కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే IBPSకి పే చేయాల్సి ఉంటుంది. సో అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క IBPS నోటిఫికేషన్కి అప్లై చేశారో వాళ్ళని 3 దశల్లో సెలక్షన్ అనేది చేయడం జరుగుతుందండి. మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ ఎవరైతే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారో వాళ్ళని మెరిట్ బేసిస్లో మెయిన్ ఎగ్జామ్కి పంపడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థుల్ని మెరిట్ బేసిస్లో ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో ఈ 3 దశల ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు. అప్లికేషన్ కనుక 3 చూసుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా మాత్రం అభ్యర్థుల యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎక్కడైనా పోస్టింగ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు విజిట్ చేయాల్సినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇస్తున్నాను. www.ibps.in అనేటువంటి సైట్లో లాగిన్ అయితే దీని తాలూకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ 2 అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం చెప్తున్నాను. నేను చెప్పేటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ తాలూకా లింక్ అనేది, వెబ్సైట్ లింక్ అనేది నేను ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో అయితే పేస్ట్ చేస్తాను. లేదంటే కనుక మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయినా సరే నేను పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి నవంబర్ 2వ తారీఖు నుంచి కూడా ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిందండి IBPSకి. చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే నవంబర్ 23తో ఈ యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది. చాలా తక్కువ టైం అయితే ఉంది. సో అభ్యర్థులు కనుక ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే మాత్రం వెంటనే వీడియో చూసినాక మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఒక్కసారి అఫీషియల్ నోటిఫికేషన్ తర్వాత చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇక ఫీజు చెల్లింపులకు కూడా మనకి 23 నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా కండక్ట్ చేసేటువంటి ప్రిలిమ్స్ వచ్చేసరికి డిసెంబర్ 26, 27వ తారీఖున అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి జనవరి 24న కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. చాలా ఫాస్ట్గా IBPS అయితే కనుక ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయబోతుందండి. సో మాక్సిమం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కల్లా మీరు ఈ యొక్క IBPSలో నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి అయితే రావడం జరిగిందండి. వైజాగ్ నుంచి మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ అనేటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక ఉద్యోగాల సంఖ్య కోసం అయితే కనుక ఒక్కసారి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే త్వరగా చెక్ చేసుకోండి. శాలరీ కనుక చూసుకున్నట్లయితే మనకి నెలకి 25,000 దాకా కూడా శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక వీటితో పాటుగా మీకు అలవెన్సెస్ కూడా వస్తాయి.
ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎటువంటి కేటగిరీతో సంబంధం లేదండి. అన్ని కేటగిరీ వారు 900 రూపాయల దాకా అప్లికేషన్ ఫీజుకి అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి. ఆ తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు సెలెక్ట్ చేస్తారు. ఇక అప్లికేషన్ మోడ్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థులు మీ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో యొక్క జాబ్ లొకేషన్ ఉంటుందండి. అయితే కొన్ని బ్రాంచెస్ మనకి తెలంగాణలో కూడా ఉన్నాయి. సో పోస్టింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ ఆంధ్ర రెండిట్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ నోటిఫికేషన్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. www.vcbl.in అనేటువంటి సైట్లో లాగిన్ అయితే దీని తాలూకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ రెండు అవైలబుల్గా ఉంటాయి. ఇక ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనకి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే 30 నవంబర్ 2020తో ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుందండి. సో ఈ నెలాఖరు దాకా అయితే కనుక ఈ యొక్క VCBL నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ గడువు అయితే ఉంది. సో ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఏకకాలంలో 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యండి. మొదటిగా వచ్చేసరికి ప్రొబేషనరీ ఆఫీసర్, అలాగే రెండోది వచ్చేసరికి అప్రెంటిస్ అనేటువంటి నోటిఫికేషన్. ఇక్కడ మొత్తంగా 10,500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్రెంటిస్ వచ్చేసరికి 8,500, అలాగే ప్రొబేషనరీ ఆఫీసర్కి 2,000 అయితే ఉన్నాయి. ఇక శాలరీ కనుక చూసుకున్నట్లయితే మొదటగా అప్రెంటిస్ వచ్చేసరికి యొక్క అప్రెంటిస్షిప్ అనేది మనకి 3 ఏళ్ళ వరకు అయితే ఉంటుందండి. సో మొదటి సంవత్సరం వచ్చేసరికి 15,000, సెకండ్ ఇయర్ వచ్చేసరికి 16,500, అలాగే లాస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి 19,000 దాకా మీకు స్టైఫెండ్ రూపంలో అయితే పే చేయడం జరుగుతుంది. ఇక ప్రొబేషనరీ ఆఫీసర్కి అయితే కనుక మనకి నెలకు వచ్చేసరికి 23,700 నుంచి 42,020 రూపాయల దాకా మీకు శాలరీకి అయితే పే చేస్తారు. ఇక క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక 2 పోస్టులు కూడా గ్రాడ్యుయేట్ చేసినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు అండి, ఎనీ డిగ్రీ. ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే అప్రెంటిస్ పోస్టులకి అయితే కనుక 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ప్రొబేషనరీ ఆఫీసర్కి అయితే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారు అప్రెంటిస్ పోస్ట్కి అయితే 300 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. జనరల్ వారు, ఓబీసీ వారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారు పిఓ పోస్ట్కి అప్లై చేసేటైతే 750 రూపాయల దాకా పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ యొక్క 2 నోటిఫికేషన్స్కి ₹1 కూడా అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సిన పని లేదండి. ఫ్రీగా మీ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఒక ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి అప్రెంటిస్కి అయితే కనుక. ఇక పిఓ నోటిఫికేషన్కి అయితే కనుక ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ అనేటువంటి 3 దశల ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క SBI నోటిఫికేషన్కి అప్లై చేద్దాం అనుకున్నారో ఈ 2 నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా మాత్రం ఈ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే 2 పోస్టులకు కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మీకు అవకాశం వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక ఈ నోటిఫికేషన్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఇక్కడ ఇస్తుందండి. www.sbi.co.in అనేటువంటి సైట్లో లాగిన్ అయితే మనకి అప్రెంటిస్షిప్కి, అలాగే ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్స్, అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇక చివరి తేదీ విషయానికి వచ్చినట్లయితే అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్కి అయితే మనకి 10వ తారీఖు డిసెంబర్ దాకా టైం అయితే ఉందండి. ఇక ప్రొబేషనరీ ఆఫీసర్కి అయితే కనుక డిసెంబర్ 4 దాకా మనకి యొక్క నోటిఫికేషన్కి ఛాన్స్ అయితే ఉంది. ఇక 4వ నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే నైన్తాల్ బ్యాంక్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక పోస్టుల సంఖ్య కోసం అయితే కనుక ఒక్కసారి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చెక్ చేయండి. ఇక్కడ మనకి స్కేల్ కనుక చూసుకున్నట్లయితే 15,000 నుంచి 20,000 దాకా కూడా మనకి శాలరీ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేషన్ లేకపోతే డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలండి. అయితే కొంత అనుభవం అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి పర్టికులర్స్ కోసం అయితే కనుక అభ్యర్థులు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ రిఫర్ చేయండి. ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అన్ని కేటగిరీ అభ్యర్థులు కూడా 500 రూపాయలు మనకి ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందండి. అయితే ఈ యొక్క మొత్తాన్ని కూడా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మాత్రమే ఒక బ్యాంక్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే మనకి రిటర్న్ టెస్ట్, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ అప్లికేషన్ 3 కనుక చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ ద్వారా మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక జాబ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎక్కడైనా పోస్టింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. www.naintalbank.co.in అనేటువంటి సైట్లో లాగిన్ అయితే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్, అలాగే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఈ నోటిఫికేషన్కి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకి నవంబర్ 23తో యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుందండి. సో మనకి 2 నోటిఫికేషన్స్ అయితే కనుక ఖచ్చితంగా నవంబర్ 23తో గడువు అయితే ముగుస్తున్నాయండి. సో అభ్యర్థులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ అయితే మాత్రం వెంటనే చెక్ చేసుకొని అప్లై చేయడానికి
చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. మిగతా 2 నోటిఫికేషన్స్ అయితే మనకు కొంత టైం అయితే ఉంది. ఇక మనం చెప్పుకున్నటువంటి యొక్క నోటిఫికేషన్లో నైన్తాల్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే మనకి కాంట్రాక్చువల్ బేసిస్లో అయితే కనుక రిక్రూట్ చేస్తున్నారు. ఈ ఒక్క పాయింట్ అయితే కనుక నేను యాడ్ చేయలేదు. సో ఇదైతే కనుక ఖచ్చితంగా అభ్యర్థులు గమనించండి. బట్ మిగతా నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా మనకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే, ఒక అప్రెంటిస్షిప్ తప్ప. సో అభ్యర్థులు ఎవరైతే బ్యాంకు ఉద్యోగం మా కళ అనుకున్నటువంటి వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ 4 నోటిఫికేషన్స్లో మీకు నచ్చినటువంటి నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఆ యొక్క కళ సాకారం చేసుకోవడానికి మీ యొక్క కష్టమైతే కంపల్సరీగా పడైనా సరే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ఉద్యోగం పొందడానికి అయితే ప్రయత్నం చేయండి. అప్లై చేసేటువంటి ప్రతి అభ్యర్థికి కూడా మా సక్సెస్ మంత్ర ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమయోజైతే.